రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎంఆర్ఓకు వినతి పత్రం. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన గ్రామాలలో వివరాలను సేకరించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా చెల్లించాలని, ప్రతి మండలంలో అవసరం ఉన్న చోట వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పంట నష్ట పరిహారం క్రింద 25,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన రైతు బంధు నిధులు 75,000 కోట్లు చెల్లింపు చేయకుండా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టి, చేయని పనులను కూడా ఎండగట్టి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన తెలుపుతూ అక్కడున్న లోకల్ ఎంఆర్ఓ గారికో లేకపోతే కలెక్టర్కో ఎవరికో వినతి పత్రాన్ని సమర్పించి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా తీసుకురావాలనగా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు రైతులు అనుభవిస్తున్న కష్టాలను చూస్తే చాలా ఇప్పటి వరకు రైతు బంధు లేదు. 4 నెలలు అయిపోయింది. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లో కేసీఆర్ సారు రైతు బంధు కోసం రెడీ చేస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి దాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పి హైకోర్టు స్టే తెచ్చి పెట్టిండు. మళ్ళీ పైసలు ఎక్కడ పోయినా సార్ వేయకుండా ఎలక్షన్ కాక ఇవ్వచ్చు కదా, దాని అధికారంలోకి వచ్చినాక అని రైతు బంధు అందరికి వంచవచ్చు కదా, ఎందుకు వంచాలి? కానీ అదే 7,500 కోట్లు గిట్ట రైతులకు అదే రోజు రైతు బంధు ఇచ్చిండే కనీసం ఒక 6 నెలలు నీకు తలగనొప్పి లేకుండా ఉన్నది కదా. ఈ ఇంతకాలం ఎక్కడ పోయింది? అది కేసీఆర్ సార్ తీసిపెట్టిపోయిన పైసలు అవి కూడా ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే మాకు. అది చేయకుండా ఏది చేయకుండా రైతులను ఎండగట్టుకుంటా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, 24 గంటల కరెంట్ ఇవ్వకుండా ఇక ఏం సాధిస్తారు వీళ్ళు? అంటే చెప్పాలంటే వాళ్ళకి దాదాపు 420 అంటే 420 హామీలు ఉన్నాయి సార్. ఎలక్షన్లో వాళ్ళు మాట్లాడిన హామీలు, ఇచ్చిన హామీలు దాదాపు 420 హామీలు ఉన్నాయి. ఆ హామీలని పక్క పెట్టేసి 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ 6 గ్యారంటీలలో కనీసం మంచిగా ఉందంటే అది చక్కగా లేదు, ఏది కూడా చక్కగా లేదు ఇవ్వాలంటే. కానీ వీటన్నిటి మాకు అవసరం లేదు. మేము అడిగేది రైతులకు కరెంటు, ఫ్రీ కరెంటు కావాలి, సాగునికి నీరు కావాలి, రైతులను ఎండిపోయిన దానికి మద్దతు ధర ఏమి ఇస్తారా, వాళ్ళు పండించిన దానికి అది, దాని ప్లస్ బోనస్ 2. ఇంకొకటి పంట నష్టం. ఏదైతే పంట నష్టాన్ని ఈరోజు ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున దయచేసి అధికారులను కేటాయించి ఎక్కడెక్కడ ఎండిపోయిందో చూసి వాళ్ళతో సమాచారాన్ని తెప్పించుకొని ఆ రైతులకు ఆ పంట నష్టాన్ని తప్పకుండా చేరవేయాలి. అది చేరవేయేంత వరకు మేము పండుకోనియము, మేము కూడా పండుకోము. ఇది మాత్రం ఖచ్చితంగా.